తెలంగాణ రావడం జరిగింది. ఈ మేడిగడ్డ అన్నారం సుందిల్లా బ్యారేజెస్లో జరిగిన నష్టం, దానికి కారణాలు, అదేవిధంగా అది ఏం ల్యాప్సెస్ జరిగినాయి, రెస్పాన్సిబిలిటీ, ద వే ఫార్వర్డ్, ఏ విధంగా ముందుకు పోవాలని చెప్పి మ్యాండేట్తో ఎన్డీఎస్ఏ ఎక్స్పర్ట్ టీం హైదరాబాద్ రావడం జరిగింది. దేశంలో ఈ రంగంలో బ్యారేజెస్ అండ్ డ్యామ్స్ పై నిష్ణాతులు, ఎక్స్పర్ట్స్ చంద్రశేఖర్ అయ్యర్ గారి నాయకత్వంలో ఈ కమిటీ వచ్చి మరి ఈరోజు ఇక్కడి నుంచి ప్రయాణమై మేడిగడ్డ బ్యారేజ్ పోవడం జరిగింది. ఇంట్రడక్టరీ మీటింగ్ వాళ్ళతో ఈరోజు జరిగింది. వాళ్ళతో మేము రిక్వెస్ట్ చేసింది ఏంటంటే, మీరు మీ ఎంక్వైరీలో మాకు ఒక ప్రాథమిక రిపోర్టుగా కూడా మీకు ఎంత తొందరగా వీలైతే తొందరగా ఇవ్వండి, మేము నెక్స్ట్ స్టెప్స్ వే ఫార్వర్డ్కి మాకు ఒక అడ్వైస్ లాగా కూడా ఇవ్వండి అని చెప్పి వారికి కోరడం జరిగింది. వాళ్ళు ఇప్పుడు బయలుదేరిపోయారు. మేడిగడ్డ అండ్ రేపు రాత్రి వరకు అన్నారం బ్యారేజెస్ చూస్తారు, ఎల్లుండి సుందిల్లా బ్యారేజెస్. ఇంతలో వాళ్ళకి మా నుంచి ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పి అధికారులకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మా ప్రభుత్వం ఈ కమిటీకి సంపూర్ణ సహకారం ఇస్తుందని చెప్పి కూడా నేను వాళ్ళకి చెప్పాను. అధికారులు వారితో కలిసి చేసిన సమన్వయ మీటింగ్లో ఏ అధికారి కూడా ఏ ఇన్ఫర్మేషన్ విత్హోల్డ్ చేసుకున్నా మరి కఠిన చర్యలు ఉంటాయని చెప్పి కూడా చెప్పడం జరిగింది. లెట్ us హోప్ వాళ్ళ ఇంటరీమ్ రిపోర్ట్ తొందరగా వస్తే దెన్ వి విల్ మూవ్ ఫార్వర్డ్. మరి తెలంగాణలో 2 రోజుల పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు విచిత్రమైన ఆరోపణలు మా ప్రభుత్వం మీద చేయడం జరిగింది. 10 ఏళ్ల పాటు వాళ్ళు ఢిల్లీలో అధికారంలో ఉండి, ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వ అధికారంలో ఉండి వాళ్ళు హలాయి బలైతో ముందుకు పోతున్న మరి 10 years అనేక మార్లు మోదీ గారు, అమిత్ షా గారు, జేపీ నడ్డా గారు తెలంగాణకు వచ్చి కాళేశ్వరం ప్రాజెక్టు, ఏటీఎం, ఇది దోపిడీ జరుగుతుంది, చాలా భారీ స్థాయిలో అవినీతి జరుగుతుందని చెప్పి అసలు ఏనాడు ఏ చర్య తీసుకోకుండా వచ్చి మళ్ళీ ఎలక్షన్స్లో మా మీద కూడా అవినీతి ఆరోపణలు చేయడం చాలా విచిత్రంగా ఉంది. అసలు మేము అధికారంలో మేము ప్రమాణ స్వీకారం చేసింది 7th December. ఈరోజు ఏం తారీఖమ్మా? ఇక 7th March కూడా కాలే, ఇంకా 3 నెలలు కూడా పూర్తి కాలేదు. మరి మీరు బీఆర్ఎస్ కలిసి ప్రయాణం చేసి, మీరు కలిసి ప్రయాణం చేసిన సమయంలో మీరే పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి మరి సుమారు 50,000 కోట్లు, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ నుంచి 20,000 కోట్లు, బ్యాంకుల నుంచి 10,000 కోట్లు, అసలు ప్రాజెక్టు సరిగా అప్రైజ్ చేయకుండా మీరు వాళ్ళకి అమౌంట్ ఇచ్చి అవినీతి ఆస్కారం చేసి మీరు మా మీద ఆరోపణలు చేయడం, ఇది నేను పూర్తిగా అభ్యంతరకరం, ఖండిస్తున్నాం. వాస్తవం లేని విషయాలు. అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టు వాళ్ళు ఉన్నప్పుడే సిడబ్ల్యూసి 80,000 కోట్లకి మొత్తం ఖర్చుగా అప్రూవ్ అయింది. వాళ్ళు ఉన్న సమయంలోనే 94,000 కోట్ల ఖర్చుకు దాటింది. ఇప్పుడు వాళ్ళు ఏదో తప్పు జరిగింది, అవినీతి జరిగిందని చెప్పి బురదజలు చెప్తే దాంట్లో ఏమీ అవాస్తవం లేదు. ప్రధానమంత్రి గారు మాట్లాడిన మాటల్లో ఒక్కటి కూడా నిజం లేదు ఈ విషయంలో. అదేవిధంగా మరి ఏదో అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఇప్పుడు వస్తుండే పెద్ద మనిషి 10 ఏళ్ళు ప్రధానమంత్రి ఉన్న తర్వాత. అసలు ఆయన ప్రధానమంత్రి అయిన మొదట్లోనే తెలంగాణకు అన్యాయం జరిగింది. ఖమ్మం జిల్లాలో 7 మండలాలు ఇచ్చేయడం, సీలేరు పవర్ ప్రాజెక్ట్ ఇచ్చేయడం, ఆ అన్యాయం గురించి 10 ఏళ్లలో ఏం సవరణ చేయలే.
అదేవిధంగా గతంలో మంజూరైన ITIR ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజియన్ 50 లక్షల కోట్ల పెట్టుబడి వచ్చేది, లక్షల ఉద్యోగాలు దాని ద్వారా వచ్చేవి. అది గతంలో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మంజూరైంది రంగారెడ్డి జిల్లా ఈ చుట్టుపక్కల ప్రాంతాలకి. మోదీ గారు ప్రధానమంత్రి అయినాక రద్దయింది అది. దాని గురించి ఏనాడు మాట్లాడలేదు. చట్టపరంగా తెలంగాణకి రావాల్సిన కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ ఇవన్నీ ఏమి రాలేదు. మరి ఆనాటి నుంచి ఈనాటి వరకు కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం తెలంగాణకి ఏమీ చేయలేదు. దేశ స్థాయిలో కూడా వాళ్ళు ఇచ్చిన హామీలు ఏది అమలు చేయలేదు. వాళ్ళ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్, ఫ్లాగ్షిప్ అనౌన్స్మెంట్స్ ఏది చేయలేదు. 15 లక్షల రూపాయలు ప్రతి ఒక్కరి అకౌంట్కి కానీ, 2 కోట్ల ఉద్యోగాలు కానీ, డబ్లింగ్ ఆఫ్ ఫార్మర్స్ ఇన్కమ్ కానీ, నేను పార్లమెంట్లో ఉండగా పలుమార్లు మరి ప్రధానమంత్రి, ఆర్థిక మంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి పార్లమెంట్లో ప్రకటన చేశారు, బడ్జెట్ స్పీచ్ల్లో పెట్టారు. 2016లో, 2017లో, 2018లో, 2019లో, 2020లో ఏమని 2022 వరకు రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని. ఇప్పుడు దాని గురించి మాట్లాడరు. అదేవిధంగా నేను పార్లమెంట్ ఉండగా 2022 వరకు హౌసింగ్ ఫర్ ఆల్ అని పెట్టిండ్రు. మరి హౌసింగ్ ఫర్ అసలు ఎవరు చేసిండ్రు అసలు అర్థమే కాదు. మరి కేవలం ఒక ఎన్నికల్లో లబ్ధి పొందడానికి వాళ్ళు ఇచ్చిన హామీల మీద అసలు ఏం మాట్లాడకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మీద, పార్టీ మీద బురద జల్లడం తప్పితే మరొకటి కాదు అని చెప్పి నేను మనం చెప్తాను. వాళ్ళు ఏదో మాట్లాడుతారు, 10 ఏళ్ళు వాళ్ళ అధికారంలో కదా. ఆ విషయంలో ముఖ్యమంత్రి గారు నిన్న స్పష్టీకరణ చేసిండు. నేను దాని మీద క్లారిఫై మాట్లాడడం సరియేది కాదు. సిబిఐ విచారణ జరపాలని చెప్పేసి బీజేపీ వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు వాళ్ళు ఏదో అంటారండి, వాళ్ళు మీరు 10 ఏళ్ళు ఎందుకు చేయలేదు? మేము ఏమేం చేసినాం? ఇప్పుడు విజిలెన్స్ ఎంక్వైరీ చేసినాము, దాని మీద కొంత యాక్షన్ తీసుకున్నాం, మరి కొంత యాక్షన్ తీసుకోబోతున్నాం. మేము NDSA టీంని ఇన్వైట్ చేసింది మేమే, అది ఎంక్వైరీ నడుస్తుంది. ఇప్పుడు జ్యుడిషియల్ ఎంక్వైరీ కోసం చీఫ్ జస్టిస్కి హైకోర్టు జడ్జి ఏమని చెప్పినాం, వాళ్ళు హైకోర్టు జడ్జి పేరు చేయలేమని చెప్పినారు. మేము రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి, హైకోర్టు జడ్జి గురించి ఆలోచన చేస్తున్నాం. దాని గురించి క్యాబినెట్లో నిర్ణయం చేసుకున్నాం. సార్ 7వ బ్లాక్ సంబంధించిన ERT టెస్ట్ రిజల్ట్ వచ్చేసింది, అది మీకు రిపోర్ట్ వచ్చిందా? దాంట్లో ఏం ఫైండింగ్స్ ఉన్నాయి? ఇప్పుడు బ్లాక్ 7 కాదు, అన్ని బ్లాక్లలో ఆ టెస్ట్ చేయించబోతున్నాం. ఆ టెస్ట్ రిపోర్ట్లు కూడా NDSAకి సబ్మిట్ చేయబోతున్నాం. ఓకే, థ్యాంక్ యూ. రేపు మంత్రివర్గ సమావేశం, క్యాబినెట్ సమావేశం ఉంది. సరే, నాకు రేపు సెంట్రల్ ఎలక్షన్ కమిటీ మీటింగ్ ఉంది. CEC సార్ రేపు ఢిల్లీలో. నాకు తెలియదు. CEC ఉంది సార్ ఢిల్లీలో. అంటే బహుశా ఇప్పుడు ఇచ్చింది. ఓకే, థ్యాంక్ యూ. ఢిల్లీలో CEC ఢిల్లీలో CEC ఉంది.